విన్నట్టి కర్తవ్యుడు కళ్ళు తెరిచినాడమ్మో అప్పుడు గనగన గంటల
ఇవ్వు అందరినీ జయించే శక్తి నాకు ఇవ్వు పంచభూతాలన్నీ ఏకమైనా గాని నా చావు రావద్దనే కర్తవ్యుడు పంచభూతాలన్నీ ఏకమైనా గాని నా చావు రావద్దనే కర్తవ్యుడు దేవాన దేవుళ్ళతోనైనా గాని మరణముండద్దన్నాడు ఆ దుష్టుడు దేవాన దేవుళ్ళతోనైనా గాని మరణముండద్దన్నాడు ఆ దుష్టుడు భక్తుని కోరిక విన్నట్టి ఆ బ్రహ్మ ఎవరి వల్ల నీకు మరణముండదాని పంచభూతాలైన నిన్నేం చెయ్యవానే పంచభూతాలైన నిన్నే జయ్యవానే పంచభూతాలైన నిన్నే జయ్యవానే గండ్రగొడ్డలితోని ఓ భక్త నీకు చావున్నదయ్యో ఓ కర్తవ్య గండ్రగొడ్డలితోని ఓ భక్త నీకు చావున్నదయ్యో ఓ కర్తవ్య దాన్ని తప్పించుకోవడం ఓ భక్త నీ తరముగా దూరయ్యో ఓ కార్తీక దాన్ని తప్పించుకోవడం ఓ భక్త నీ తరముగా దూరయ్యో ఓ కార్తీక అది విన్న కార్తీకుడు భల్లున నవ్విండు గండ్రగొడ్డలి గడ్డి పోసతో సమానం ఆ చిన్న గొడ్డలి నన్నేం చెయ్యాదానే ఆ చిన్న గొడ్డలి నన్నే జయ్యదానే ఆ చిన్న గొడ్డలి నన్నే జయ్యదానే అది విన్న బ్రహ్మనైతే భక్తునికి వరమును ఇచ్చిండమ్మో అప్పుడు కంటి ఈశ్వరుడమ్ము లింగ స్వామి ముజ్జగ పాలుడమ్ము లింగ స్వామి వరగర్వము చేతను కర్తవ్యుడు విర్రవీగుతున్నాడు ఓయమ్మ లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ వరగర్వము చేత విర్రవీగిపోయి దేవాన దేవుల్ని హింసించసాగిండు భువన బాండాలను గడగడలాడించిండు భువన బాండాలను గడగడలాడించిండు భువన బాండాలను గడగడలాడించిండు పంచాది భూతములే ఆ దాటికి తల వంచే రోజులాయే అప్పుడు పంచాది భూతములే ఆ దాటికి తల వంచే రోజులాయే అప్పుడు ముల్లోకాలన్నింటినీ కార్తీకుడు ముప్పు తిప్పలు పెడుతుండు ఓయమ్మ లోకాలన్నింటినీ కార్తీకుడు ముప్పు తిప్పలు పెడుతుండో ఓయమ్మ ముక్కోటి దేవుళ్ళు ఒక్కటై కదిలిండ్రు విష్ణుమూర్తితోని మొరపెట్టుకున్నారు పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మా పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మ పాహి పాహి అంటూ వేడుకున్నారమ్మ అప్పుడు శ్రీ విష్ణువు దేవుళ్ళను ఓదార్చి పంపిండమ్ము ఓయమ్మ అప్పుడు శ్రీ విష్ణువు దేవుళ్ళను ఓదార్చి పంపిండమ్ము ఓయమ్మ గండ్రగొడ్డలొక్కటే కర్తవ్యుణ్ణి హతమార్చుననుకున్నాడు ఆ శ్రీహరి గండ్రగొడ్డలొక్కటే కార్తీకుణ్ణి హతమార్చుననుకున్నాడు ఆ శ్రీహరి పరమశివుని బిడ్డ రేణుక ఎల్లమ్మ ఎల్లమ్మ భర్తయే జమదగ్ని మహర్షి వారి సంతానంగా పరశురాముడు పుట్టే వారి సంతానంగా పరశురాముడు పుట్టే వారి సంతానంగా పరశురాముడు పుట్టే పాలకడలి నందు ఆ పాండురంగడే ఆ పరశురాముడమ్మో ఓయమ్మ గౌరమ్మలోలుడమ్ము ఆ ఈశ్వరుడు గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు కార్తీకుణ్ణి జంపగా ఆ పరశురాముడు జన్మించెను జమదగ్నికి లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్గనరే మాయమ్మ అతి బలవంతుడు అందాల వీరుడు కోర మీసాలున్న మాదండి ధీరుడు గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ గండ్రగొడ్డలి గల్ల పరశురాముడమ్మ పరమశివుని భక్తుడు ఓయమ్మ ఈశ్వరుని దాసుడమ్మో మాయమ్మ పరమశివుని భక్తుడు ఓయమ్మ ఈశ్వరుని దాసుడమ్ము మాయమ్మ కార్తవ్యుని గండన పరశురాముడై అవతరించే ఈ ధరణిలో కార్తవ్యుని గండన పరశురాముడై అవతరించే ఈ ధరణిలో కంచు గుబ్బల కోట కార్తవ్యునికైతే ఎన్నెన్నో ఎకరాల పూల తోటలుండే తీరొక్క రకముల పండ్ల తోటలు ఉండే రకముల
బ్రహ్మోపదేశానికై ఆ జమదగ్ని తపస్సు చేస్తున్నాడమ్మో అడవిలో బ్రహ్మోపదేశానికై ఆ జమదగ్ని తపస్సు చేస్తున్నాడమ్మో అడవిలో వారి అరుపులు వినగానే జమదగ్నికి తపోభంగమాయెను అప్పుడు వారి అరుపులు వినగానే జమదగ్నికి తపోభంగమాయెను అప్పుడు ఆకలేదు పంటూ అరుచుకుంటొచ్చిన కార్తవ్యుణ్ణి ఆ జమదగ్ని చూసిండు కామధేనువునైతే పిలిపించినాడమ్మా కామధేనునైతే పిలిపించినాడమ్మా కామధేనునైతే పిలిపించినాడమ్మా ఆ గోవు పాలతోని పంచభక్ష పరమాన్నాలు వెలిసెను అక్కడ ఆ గోవు పాలతోని పంచభక్ష పరమాన్నాలు వెలిసెను అక్కడ తీరొక్క రుచులు గల్లా భోజనాలు రాజుకు వడ్డించిండు ఆ జమదగ్ని తీరొక్క రుచులు గల్లా భోజనాలు రాజుకు వడ్డించిండు ఆ జమదగ్ని ఆవు మహత్యాన్ని కండ్లారా చూసిన కార్తీకుని కప్పుడు దురాశ కలిగింది కామధేనువు నాకు కానుకిమ్మన్నాడు కామధేను నాకు కానుకిమ్మన్నాడు కామధేను నాకు కానుకిమ్మన్నాడు అది విన్న ఆ జమదగ్ని కార్తీకునితో ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ చెరువు గట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు గనడమ్మో మాయమ్మ తప ప్రభావమున్న మహర్షుల చెంతనే ఉంటుందయ్యో ఇదే నువ్వు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్ గనరే మాయమ్మ బలవంతంగా దీన్ని పొందలేరెవ్వరు పట్టెడన్నం పెట్టి ఆకలి తీర్చిన గోవును అడుగుట తగదు అన్నాడమ్మా గోవును అడుగుట తగదు అన్నాడమ్మ గోవును అడుగుట తగదు అన్నాడమ్మ అది విన్న కార్తవ్యుడు కోపంతో భగభాగా మండిండమ్మో ఓయమ్మ అది విన్న కార్తవ్యుడు కోపంతో బగబగా మండిండమ్మో ఓయమ్మ లోకాలనే వణికించే నా ముందే ఎదురు చెప్తావన్నాడు కార్తవ్యుడు లోకాలనే వణికించే నా ముందే ఎదురు చెప్తావన్నాడు కార్తవ్యుడు వెంటనే భటులకు ఆజ్ఞ ఇచ్చిండమ్మ దేనువు బిడ్డను వెంట తీసుకురండి బిడ్డ కోసం తల్లి వెంబడుస్తుందానే బిడ్డ కోసం తల్లి వెంబడొస్తుందాని బిడ్డ కోసం తల్లి వెంబడొస్తుందాని కామధేనువు బిడ్డను కార్తవ్యుడు ఎత్తుకపోతుండమ్మో అయ్యయ్యో కామధేను బిడ్డను కార్తవ్యుడు ఎత్తుకపోతుండమ్మో అయ్యయ్యో గోవు చెంతకు వచ్చిండు ఆ జమదగ్ని ఏమంటా ఉన్నాడమ్మో ఆ బాధతో గోవు చెంతకు వచ్చిండో ఆ జమదగ్ని ఏమంటా ఉన్నాడమ్మో బాధతో ఓ కామధేనువ నన్ను క్షమించమ్మ నిన్ను రక్షించేటి శక్తి నాకు లేదు నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మనే నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మని నిన్ను నువ్వే తల్లి రక్షించుకొమ్మని రౌద్రంగా లేచిందమ్మో అదే నువ్వు విశ్వరూపం దాల్చిందో ఓయమ్మ గనగన గంటల్లోన లింగ స్వామి ఘనమైన దేవుడమ్మో లింగ స్వామి రోమ రోమ మందున ఒక్కొక్క సైనికుణ్ణి పుట్టించే ఆ గోవు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగముని మైమల్ గనరే మాయమ్మ కండ్లల్ల భగ్గున నిప్పులేరాలంగ కాలు నేల రాసి ఆసి కేకలు పెట్టే కంచు గుబ్బల కోట మీద దుంకినాది కంచు గుబ్బల కోట మీద దుంకినాది కంచు గుబ్బల కోట మీద దుంకినాది మేడలు మిద్దెలన్నీ పెలపెల పూడ్చుకుంటా పోతుందో అదే నువ్వు మేడలు మిద్దెలన్నీ పెలపెల కూర్చుకుంటా పోతుందో అదే నువ్వు కార్త్యవీరుని సైన్యము అబ్బబ్బ నలిగి చచ్చిపోతుందో ఆ కోటల్లో కార్త్యవీరుని సైన్యము అబ్బబ్బ నలిగి చచ్చిపోతుందో ఆ కోటల్లో రాజ్యమంతా సర్వనాశనం చేసింది రక్తాల మడుగులై పారుతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ శవాలు గుట్టలై పడిపోతున్నాయమ్మ తన బిడ్డను చేరిందో అదే నువ్వు వెంట దోలుకపోతుందో ఓయమ్మ తన బిడ్డను చేరిందో అదే నువ్వు వెంట తోలుకపోతుందో ఓయమ్మ
జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ జమదగ్ని శిరసును నరికినాడోయమ్మ దుర్మార్గుడు అయినట్టి కార్తవ్యుడు జమదగ్ని తలను నరికే ఓయమ్మ ముక్కంటి ఈశ్వరుడమ్ము లింగ స్వామి ముజ్జగ పాలకుడు లింగ స్వామి కంచు గుబ్బల కోటకు ఓయమ్మ పారిపోయినాడమ్ము ఆ దుష్టుడు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మైమల్గనరే మాయమ్మ జమదగ్ని కొడుకైన పరశురాముని కపుడు తండ్రి మరణ వార్త తెలిసినాదోయమ్మ గుడగోడ ఆ కొడుకు గోస పడినాడమ్మ గుడగోడ కొడుకు గోస పడినాడమ్మ గుడగోడ కొడుకు గోస పడినాడమ్మ రేణుక ఎల్లమ్మను కలకాల కంట నీరు పెట్టెను అయ్యయ్యో రేణుక ఎల్లమ్మను కలకల కంట నీరు పెట్టెను అయ్యయ్యో నా తండ్రి నెవడు జంపే అనుకుంటూ దిక్కున లేసిండమ్ము ఆ రాముడు నా తండ్రినెవడు చంపే అనుకుంటూ దిక్కున లేచిండమ్ము ఆ రాముడు రౌద్రంగా పరిచయ్య అడుగు వేస్తుంటేను అర్ధ గజము భూమి అణిగిపోయిందమ్మ 6 పుట్ల దుమ్ము ఎగిరి పడతా ఉంది 6 పుట్ల దుమ్ము ఎగిరి పడతా ఉంది 6 పుట్ల దుమ్ము ఎగిరి పడతా అరెరే గడగడ గాత పెట్టే తన గండ్ర గుడ్డలే చేత పట్టే ఆ పరిచయ్య గడగడ గాత పెట్టి తన గండ్ర గుడ్డలే చేత బట్టి ఆ పర్షయ్య భగభగ కండ్ల పొంటి నిప్పులే గప్పుతూ పోతుండమ్ము వని చెంతకు బగబగ కండ్ల పొంటి నిప్పులే గప్పుతూ పోతుండమ్ము వారి చెంతకు కార్త్య వీరుని కోట చేరనే చేరిండు దిక్కులు పిక్కాటిల్లే పులికే కలే వెట్టే కోట గోడాలన్నీ కూల్చుతున్నాడమ్మ కోట గోడాలన్నీ కూర్చుతున్నాడమ్మ కోట గోడాలన్నీ కూర్చుతున్నాడమ్మ ఒక్కొక్క సైనికుల్ని దొరకబట్టి అడ్డంగా నరుకుతుండో ఆ పరిచయ్య గౌరమ్మ లోలుడమ్ము ఆ ఈశ్వరుడు గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు దెబ్బ తిన్న బెబ్బులై గొడ్డలితో ఊచకోత కోస్తుండో ఆ కోటల్లో లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మైమల్గనరే మాయమ్మ
శాంతించి బ్రాహ్మణ శ్రేష్ఠుడైన బ్రహ్మ మానస పుత్ర కశ్య ప్రజాపతికి భూమండలాన్నంతా అప్పగించినాడు. భూమండలాన్నంతా అప్పగించినాడు. భూమండలాన్నంతా అప్పగించినాడు. లోక కళ్యాణానికై 108 పుణ్యక్షేత్రాలు తిరిగే పరశురాముడు. లోక కళ్యాణానికై 108 పుణ్యక్షేత్రాలు తిరిగే పరశురాముడు. ఒక్కొక్క క్షేత్రమందు ఒక్కొక్క శివలింగము స్థాపించే ఆ రాముడు. ఒక్కొక్క క్షేత్రమందు ఒక్కొక్క శివలింగము స్థాపించే ఆ రాముడు. లక్షల ఏళ్లుగా తపస్సును చేయంగా సిద్ధించిన తన తపశక్తినైతే ఆ శివలింగాలకు ధార పోసిండమ్మా. ఆ శివలింగాలకు ధార పోసిందమ్మా. ఆ శివలింగాలకు ధార పోసిందమ్మా. ఆఖరిసారిగాను ఆ పరశయ్య చెరువు గట్టు చేరిండు ఓయమ్మ. ఆఖరిసారిగాను ఆ పరశయ్య చెరువు గట్టు చేరిండో ఓయమ్మ. 108ో లింగాన్ని చెరువు గట్టు క్షేత్రాన నిలిపిండమ్మో ఓయమ్మ. 108ో లింగాన్ని చెరువు గట్టు క్షేత్రాన నిలిపిండమ్మో ఓయమ్మ. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుని ఆ పుణ్యక్షేత్రాన లింగాన్ని స్థాపించి శివునికై మాదండి తపస్సు చేయసాగే. శివునికై మాదండి తపస్సు చేయసాగే. శివునికై మాదండి తపస్సు చేయసాగే. లక్ష ఏళ్ళు దాటినా ఆ శివుడు ప్రత్యక్షంగా లేదమ్మో ఓయమ్మ. గణగణ గంటల్లోన లింగస్వామి ఘనమైన దేవుడమ్మో లింగస్వామి. చూసి చూసి రాముడు శివుడు రాక రౌద్రంగా ఊగిండమ్మో అప్పుడు. లింగస్వామి కథ వినరే ఓయమ్మ. జంగంని మైమల్ గనరే మాయమ్మ. కోపంతో పరశయ్య కండెర్ర చేసిండు. గండ్రగొడ్డలెత్తి శివలింగమును చేరి లింగము పైనొక్క దెబ్బ వేసినాడు. లింగము పైనొక్క దెబ్బ వేసినాడు. లింగము పైనొక్క దెబ్బ వేసినాడు. ఉరుములు మెరుపులతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు. ఉరుములు మెరుపులతో ఆ శివుడు ప్రత్యక్షమైనాడమ్మో అప్పుడు. పరశురాముణ్ణి చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ. పరశురాముణ్ణి చూసి ఆ శంకరుడు ఏమంటా ఉన్నాడమ్మో ఓయమ్మ. ఇన్ని నాళ్ళు నీవు తపస్సు చేసినట్టి ఈ పుణ్యక్షేత్రము రానున్న కాలంలో గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా. గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా. గొప్ప తీర్థమయ్యి విలసిల్లుతుందయ్యా. శైవ క్షేత్రాలల్లను మా దండి క్షేత్రమై వెలుగునయ్యో నా భక్త. శైవ క్షేత్రాలను మాదండి క్షేత్రమై వెలుగునయ్యో నా భక్త. కలియుగాంతం దాకను నీ నిజట వెలిసియుందు నన్నడు ఆ శివుడు. కలియుగాంతం దాకను నేనిచ్చట వెలిసియుందు నన్నడు ఆ శివుడు. ఆనాటి నుండి ఆ పుణ్యక్షేత్రము సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా మారింది. భక్త కోటికెల్లా అండగా నిలిచింది. భక్త కోటికెల్లా అండగా నిలిచింది. భక్త కోటికెల్లా అండగా నిలిచింది. ఆ కైలాసవాసుడు శంకరుడే కొలువు తీరి ఉండెను ఆ కొండల్లో. కంటి ఈశ్వరుడమ్మో లింగస్వామి. ముజ్జగ పాలకుడు లింగస్వామి. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరుడై పదిలంగా వెలిసిండమ్మో ఆ క్షేత్రాన. లింగస్వామి కథ వినరే ఓయమ్మ. జంగంని మైమల్ గనరే మాయమ్మ. చెరువు గట్టు కొండ నెక్కిన వారికి లింగస్వామిని దర్శించిన వారికి పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట. పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట. పాపాలన్నీ తొలగి పుణ్యం కలుగునంట. కోటొక్క భక్తులకు ఆ లింగన్న కొంగు బంగారమాయే ఇలలోన. కోటొక్క భక్తులకు ఆ లింగన్న కొంగు బంగారమాయే ఇలలోన. అడిగిన వారికెల్లా లింగస్వామి అభయమునిస్తున్నాడు ఆ క్షేత్రాన. అడిగిన వారికెల్లా లింగస్వామి అభయమునిస్తున్నాడు ఆ క్షేత్రాన. కఠిన రోగాలున్న కడతేరుతాయమ్మ. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతుండ్రమ్మ. సిరి సంపాదలతోని చల్లంగుందురాట. సిరి సంపదలతోని
చెరువు గట్టున గుహలోకి వెళ్ళంగా మునులు తపస్సు చేసిన గుర్తులున్నాయంట మునుల అస్థికలు కనిపించుతాయంట మునుల అస్థికలు కనిపించుతాయంట మునుల అస్థికలు కనిపించుతాయంట శరీరాలు శల్యమైపోయినప్పటికీ ఆత్మలే స్వామిని పూజిస్తున్నాయట శరీరాలు శల్యమైపోయినప్పటికీ ఆత్మలే స్వామిని పూజిస్తున్నాయట మైమగల్ల గొప్ప ఆత్మలింగమాట ఆ గుట్టపై వెలిసిందో ఓయమ్మ మహిమగల గొప్ప ఆత్మలింగమాట ఆ గుట్టపై వెలిసిందో ఓయమ్మ అన్ని కాలాలలో జలములు ఉండేటి గోవు గర్భాకులను కొండపై ఉందంట ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట ఆ జలముతో స్వామిని అభిషేకిస్తూరంట అభిషేకించిన జలమును రైతులు సేలల్లో జల్లేరంట ఓయమ్మ అభిషేకించిన జలమును రైతులు సేలల్లో జల్లేరంట ఓయమ్మ పచ్చాని పంటలెన్నో పండగ స్వామికి అర్పిస్తురు మొదటి పంట పచ్చని పంటలెన్నో పండగ స్వామికి అర్పింతురు మొదటి పంట స్వామి వారిని ప్రతిష్ఠించినట్టి ఆ పరశురాముని పరమశివుడు వచ్చి నీవు కూడా ఒక్క లింగమై ఉండుమనే నీవు కూడా ఒక్క లింగమై ఉండుమని నీవు కూడా ఒక్క లింగమై ఉండుమని ఆ పరశురాముడు కూడా అక్కడ లింగమై ఉన్నాడంట ఓయమ్మ గనగన గంటల్లోన లింగ స్వామి ఘనమైన దేవుడమ్ము లింగ స్వామి భక్తుల పూజలను ఆ రాముడు అందుకుంటున్నాడమ్ము మాయమ్మ ముక్కంటి ఈశ్వరుడమ్ము లింగ స్వామి ముచ్చగ పాలకుడు లింగ స్వామి ఆ కొండ కోనల్లో రేణుక ఎల్లమ్మ చూడ సక్కంగాను వెలిసినాదోయమ్మ భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట భక్తుల బాధల్ని పోగొట్టుతుందంట మొక్కుబడులతోని బోనాలు అందుకుంటున్నాదమ్మో భక్తులతో మొక్కుబడులతోని బోనాలు అందుకుంటున్నారమ్ము భక్తులతో కోరిన వారికెల్లా సంతాన ఫలము కలిగిస్తున్నదు ఆ ఎల్లమ్మ కోరిన వారికెల్లా సంతాన ఫలము కలిగిస్తున్నదో ఆ ఎల్లమ్మ జడలు కలిగిన మైమ లింగమున్నదంట మోక్ష ప్రదాతగా వెలుగుతున్నదంట పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు పూనకంతో భక్తులు జరిగేది చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులతోని బ్రహ్మోత్సవాలంట తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులతోని బ్రహ్మోత్సవాలంట మైమగల్ల అగ్ని గుండాలు దుఃఖంగా పాపాలు దలుగునంట అక్కడ మహిమగల్ల అగ్ని గుండాలు దుఃఖంగా పాపాలు దొరుకునంట అక్కడ గుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామి పాదాలకు ప్రణమిల్లిన చాలు కలలోన భక్తులకు స్వామి కనిపించంట కలలోన భక్తులకు స్వామి కనిపించంట కలలోన భక్తులకు స్వామి కనిపించంట భక్తుల బాధలకు స్వామియే మార్గము చెప్పునంట ఓయమ్మ గౌరమ్మ లోలుడమ్ము ఈశ్వరుడు గంగమ్మ వరదుడమ్ము పరమేశ్వరుడు మైమాలున్న గట్టమ్ము చెరువు గట్టు మాదండి క్షేత్రమమ్ము ఆ గట్టు లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగం నీ మైమల్గనరే మాయమ్మ
స్వామిగా వెలిసినాడంట లింగమంతుల స్వామిగా వెలిసినాడంట జగమేలు జంగముడే ఆ పెద్ద గట్టు పైన వెలసిందో ఓయమ్మ జగమేలు జంగముడే ఆ పెద్ద గట్టు పైన వెలిసిందో ఓయమ్మ ఆకాశాన్ని తాకేటి ఆ గుట్టపై అందంగా వెలసిండమ్మో ఈశ్వరుడు ఆకాశాన్ని తాకేటి ఆ గుట్టపై అందంగా వెలిసిండమ్మో ఈశ్వరుడు లోకాలనే లేటి లోకాల శంకరుడు అలనాడు యుద్ధంలో రాక్షసులను గూల్చి దుర్మార్గులనందరినీ దుర్మాడుతుండంగా దుర్మార్గులందరినీ రక్తాలు గారేనమ్మో అక్కడ ఏరులై పారేనమ్మో ఓయమ్మ చెరుకు గట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు గనరమ్ము మాయమ్మ రక్తపు వరదలకు జనులంతా గజగజ వణికిండ్రమ్మో ఆ ప్రాంతంలో లింగ స్వామి కథ వినరే ఓయమ్మ జంగంని మైమల్ గనరే మాయమ్మ తన భక్తులందరూ భయపడుతున్నారని కరుణించి శంకరుడు ఏమి చేసిండమ్మ తన చెమట తీసిండు నేలపై కొట్టిండు తన చెమట తీసిండు నేలపై కొట్టిండు తన చెమట తీసిండు నేలపై కొట్టిండు ఆ చెమట మహిమతోని ఓయమ్మ సౌడాలమ్మ పుట్టెను అక్కడ ఆ చెమట మహిమతోని ఓయమ్మ సౌడాలమ్మ పుట్టెను అక్కడ పారేటి నెత్తురును ఓయమ్మ సుక్క లేకుండా దాగే ఆ సౌడాలు పారేటి నెత్తురును ఓయమ్మ సుక్క లేకుండా దాగే ఆ సౌడాలు ఆనాటి నుంచైతే ఆ సౌడాలమ్మేమో ఆ పెద్ద గట్టుపై వెలిసి ఉన్నదంట భక్త కోటితోని పూజలందుతుంది భక్త కోటితోని పూజలందుతుంది భక్త కోటితోని పూజలందుతుంది మెండైన బోనాలంట ఆ సౌడాలమ్మకు మేకపోతులంటను ఆ తల్లికి నిండైన బోనాలంట సౌడాలమ్మకు మేకపోతులంటను ఆ తల్లికి కళ్ళు శాఖలంటను ఆ తల్లికి కోడి పుంజులంటను ఆ తల్లికి కళ్ళు శాఖలంటను ఆ తల్లికి కోడి పుంజులంటను ఆ తల్లికి సద్దనపు గొల్లొల్ల సక్కాని పూజలు నిండుగా బోనాలు దండిగా మొక్కులు రెండేళ్లకోసారి జాతర జరుగంట రెండేళ్లకోసారి జాతర జరుగంట రెండేళ్లకోసారి జాతర జరుగంట కంచు ఎర్నాల వాయిద్యాలతోని యాచకుల పూజలంట అక్కడ గనగన గంటల్లోన లింగ స్వామి ఘనమైన దేవుడమ్ము లింగ స్వామి దూరాజుపల్లిలోన ఓయమ్మ వైభవంగా వేడుకలు మాయమ్మ చెరుకు గట్టు మీదున్న శంకరుని దివ్య లీలలు గనరమ్ము మాయమ్మలు లింగా ఓ లింగంటూ లింగమంతుల స్వామిని కోటొక్క భక్తులు కొలిచిపోదురంట మండపాన దండి పూజలు చేదూరంట మండపాన దండి పూజలు చేదూరంట మండపాన దండి పూజలు చేదూరంట లింగమంతుల స్వామిని ఓయమ్మ వంగి వంగి మొక్కుదురు మాయమ్మ లింగమంతుల స్వామిని ఓయమ్మ వంగి వంగి మొక్కుదురు మాయమ్మ కోడెలాగలు గడుదురు ఓయమ్మ కోరి కోరి మొక్కుదురు మాయమ్మ కోడెలాగలు గడుదురు ఓయమ్మ కోరి కోరి మొక్కుదురు మాయమ్మ ఒకనాడు ఆ లింగమంతుల గుట్టను పరమ భక్తురాలు గొల్లొల్ల మాయమ్మ గర్భవతిగా ఉన్న కొండ నెక్కబోయే గర్భవతిగా ఉన్న కొండ నెక్కబోయే గర్భవతిగా ఉన్న కొండ నెక్కబోయే గట్టు ఎక్కబోగానే ఆయమ్మ సొమ్మసిల్లిపోయెను మధ్యనే గట్టు ఎక్క వంగనే ఆయమ్మ సొమ్మసిల్లిపోయెను మధ్యనే ఆమె భక్తికి మెచ్చిన శంకరుడు కొండ దిగి వచ్చిండమ్ము కిందికి ఆమె భక్తికి మెచ్చిన శంకరుడు కొండ దిగి వచ్చిండమ్ము కిందికి తన మీద ఉన్న భక్తికి మెచ్చిన కొండ మీద ఉన్న ఆ దండి
స్వామి శుభమంగళ